ఈజిప్ట్ పిరమిడ్లను భారతీయ దేవుళ్లు నిర్మించారని ఒక వాదన ఉంది. కొంతకాలంగా ఈ విషయం అంతర్జాతీయంగా బాగా వ్యాప్తి చెందుతోంది. ఈజిప్ట్లో దొరికిన తమిళ, సంస్కృత భాషలు, వాటి శాసనాలు దీనికి ప్రధాన ఆధారం. అలాగే ఒక పురాతన ఓడరేవులో జరిగిన తవ్వకాల్లో హిందూ దేవతల విగ్రహాలు కూడా బయటపడ్డాయి. అయితే ఇందులో నిజం ఉందా అనేది మాత్రం తెలుసుకోవాలి. ఈజిప్ట్లోని అత్యంత ప్రమాదకరమైన పురాతనమైన ప్రదేశాల్లో వ్యాలీ ఆఫ్ ది కింగ్స్ ఒకటి. 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈజిప్ట్ రాజులను సమాధి చేశారు. వారి సంపద, సేవకులు, అలాగే కొన్ని శాపాలతో సహా వాళ్ళని పూడ్చిపెట్టారని చెబుతారు. ఇక్కడ సమాధుల గోడల మీద ఆనాటి ఈజిప్ట్ లిపి రాసి ఉంది. ఆ లిపిని అప్పట్లో కేవలం ఈజిప్ట్ పూజారులు మాత్రమే అర్థం చేసుకునేవారు. వాటిని చదవడం అనేది ఈనాటికి ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనుల్లో ఒకటి. కానీ 2025వ సంవత్సరంలో ఒక అంతర్జాతీయ పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ గోడలను పరిశీలించింది. అత్యంత నాణ్యమైన సాంకేతికత ద్వారా వాళ్ళు ఒక వింతను గమనించారు. అక్కడ ఉండకూడని కొన్ని విషయాలను వాళ్ళు గుర్తించారు. ఈజిప్ట్ లిపి మధ్యలో వేరే అక్షరాలు కూడా చెక్కున్నాయి. ఆ గుర్తులు, ఆ అక్షరాలు అసలు ఈజిప్ట్ దేశానికి చెందినవి కావు. అవి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక భిన్నమైన నాగరికతకు చెందినవి. ఆ శాసనాలు మన భారతదేశానికి చెందినవి. ఈ ఆవిష్కరణ ఎంతో సంచలనం సృష్టించింది. ఈజిప్ట్ పిరమిడ్లు, వాటి నిర్మాణాల గురించి అప్పటి వరకు ఉన్న సిద్ధాంతాలన్నిటినీ ఇది మార్చేసింది. ఈజిప్ట్ రాజుల సమాధుల గోడల మీద భారతీయ భాషలో ఎందుకు రాసుంది? ఇదిప్పుడు అసలు ప్రశ్న. భారతదేశం నుంచి అక్కడికి ఎవరు వెళ్లారు? అలాగే ఈజిప్ట్ పిరమిడ్ల నిర్మాణంలో నిజంగానే భారతీయ దేవుళ్ల పాత్ర ఉందా అనేది ఆలోచించాల్సిన విషయం. ఈ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. 2025 డిసెంబర్ నెలలో పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈజిప్ట్లోని పురాతన బెరెనికే ఓడరేవు వద్ద ఒక పరిశోధన చేసింది. ఎర్ర సముద్రానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంతంలో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక వస్తువు దొరుకుతుంది. అది ఒక విగ్రహం. అందులో 3 రూపాలున్నాయి. వాస్తవానికి అది వాసుదేవుడు, శ్రీకృష్ణుడు, బలరాముణ్ణి చూపే వృష్టి తిమూర్తుల విగ్రహం. ఆ విగ్రహం కాలాన్ని శాస్త్రీయంగా లెక్కించినప్పుడు అది 1వ లేదా 2వ శతాబ్దానికి చెందిందని తేలింది. ఈజిప్ట్ గడ్డపై శ్రీకృష్ణుడి విగ్రహం దొరకడం ఎన్నో ప్రశ్నలకు తావిచ్చిందప్పుడే. అసలు ఆ విగ్రహం అక్కడికి ఎలా చేరింది? అక్కడి వారు కూడా శ్రీకృష్ణుని పూజించారా అనే సందేహాలొచ్చాయి. ఈ ప్రశ్నకు సమాధానం కోసం మళ్లీ అనేక ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. సుమారుగా 20వ శతాబ్దంలో జూల్స్ బైలెట్ అనే ఫ్రెంచ్ పండితుడు మొదటిసారిగా ఆ రాజుల లోయకొచ్చాడు. ఆ సమాధుల లోపల ఉన్న రాతలను నమోదు చేయడం అతని పని. కానీ అతను ఆ గోడలను నిశితంగా చూసినప్పుడు ఒక వింతైన విషయం గమనించాడు. అక్కడున్న రాతలన్నీ కేవలం ఈజిప్ట్ లిపికి చెందినవి మాత్రమే కావు. వాటిలో ఆసియా ఖండానికి చెందిన అనేక చెక్కడాలు, గుర్తులు ఉన్నాయి. వాటి మూలాలు ఈజిప్ట్ లేదా దాని చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవి కావు. అవి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసియా నుంచి వచ్చాయి. కానీ క్రమంగా ప్రపంచం ఈ విషయాన్ని మర్చిపోయింది. 2020వ సంవత్సరంలో ప్రొఫెసర్ ఇంగో స్టోర్చ్, ప్రొఫెసర్ షార్లెట్ స్మిత్ తమ ఆధునిక పరికరాలతో ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం మళ్లీ మొదలుపెట్టారు. ఈసారి వాళ్ళు విజయం సాధించారు. కానీ వాళ్ళు ఒక సత్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వారు ఆధునిక కాంతి పద్ధతులు, సరికొత్త సాంకేతికత ద్వారా ఆ సమాధుల్లో ప్రతి శవాన్ని విడివిడిగా పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భాషల నమూనాలతో వాటిని సరిపోల్చారు. అప్పుడు ఈజిప్ట్లోని మొత్తం 6 సమాధుల్లో అనేక భారతీయ భాషలు, శాసనాలు వాళ్ళకి కనిపించాయి. వాటిలో 20 శాసనాలు తమిళ బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. మిగతావి సంస్కృతం, ప్రాకృత భాషలో ఉన్నాయి. అలాగే సంస్కృతం, ప్రాకృతం అనేవి ఉత్తర భారతదేశానికి చెందిన భాషలు. ఒకవైపు దక్షిణ భారతదేశపు లిపి, మరోవైపు ఉత్తర భారతదేశపు భాషలు రెండూ ఒకే చోట కనిపించాయి. ఆ ప్రదేశమే ఈజిప్ట్లోని రాజుల లోయ. ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా జరిగింది కానీ కాదు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఒకే సమయంలో ఈజిప్ట్కు వెళ్లారనడానికి ఇది ఒక బలమైన నిదర్శనం. ఈ ఆవిష్కరణ గురించి తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ నిర్వహించిన ఒక సదస్సులో అధికారికంగా వెల్లడైంది. అప్పట్నుంచి ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఈ ఆవిష్కరణ ఎందుకంత గొప్పదో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే భారతదేశ లిపి ఎప్పుడూ భారతదేశ సరిహద్దులు దాటి బయటకు వెళ్లలేదు. థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల్లో భారతీయ సంస్కృతికి చెందిన కొన్ని ఆనవాళ్లు లభించాయి. కానీ అవి ఎక్కువగా హిందూ, బౌద్ధ మతాల వ్యాప్తి కారణంగానే ఏర్పడ్డాయి. ఈజిప్ట్ అనేది భారతదేశానికి 5000 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యలో అరేబియా సముద్రం, అరేబియా ఎడారి, అలాగే ఎర్ర సముద్రాలున్నాయి. అంత దూరంలో ఒక భారతీయ లిపి కనిపిస్తుందని ఎవ్వరూ కల్లో కూడా అనుకోలేదు. అందుకే ఈజిప్ట్ సమాధుల్లో తమిళ బ్రహ్మీ లిపి దొరికిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా చరిత్రకెక్కింది. పురాతన భారతీయులు కేవలం తమ ప్రాంతాలకే పరిమితం కాలేదనే దీని ద్వారా రుజువైంది. వాళ్ళు ఎంత దూరం ప్రయాణించారంటే వారి భాష ఏకంగా ఈజిప్ట్ రాజుల సమాధుల గోడల వరకు ఎక్కింది. పురాతన భారతీయులు తమ ఇల్లు వదిలి బయటకొచ్చేవారు కారని పాశ్చాత్య పుస్తకాల్లో రాసింది. వాళ్ళు ప్రపంచం గురించి ఏమీ తెలియని ఒక ఒంటరి నాగరికులు అని అన్నారు. కానీ ఆ పుస్తకాలన్నీ ఇప్పుడు పచ్చి అబద్ధాలు. భారతదేశ ప్రజలు ప్రపంచం నలుమూలలా పర్యటించారని ఈ పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. వాళ్ళు ప్రపంచాన్ని చూశారు,
అలాగే తమదైన ముద్రలు కూడా వేశారు. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఎవరూ చెరిపేయలేని ఆనవాళ్లను వాళ్ళు సృష్టించారు. ఈ మొత్తం కథలో అత్యంత వింతైన భాగం ఇప్పుడు వస్తుంది. 6 సమాధుల్లో 5 సమాధులపై ఒక పేరు పదే పదే వినిపిస్తుంది. ఆ పేరు సికాయి ఖురాన్. దీనిపై మరింత లోతుగా పరిశోధన చేసినప్పుడు గోడల మీద రాసిన పూర్తి వాక్యం సికాయి ఖురాన్ వారా ఖంఠ అని తేలింది. దీని అర్థం సికాయి ఖురాన్ ఇక్కడికి వచ్చాడు అని. మరొక సమాధి మీద కోపాన్ వంతర కంఠాన్ అని రాస్తుంది, అంటే కోపాన్ ఇక్కడికి వచ్చాడని. ఇది చదివినప్పుడు మన మదిలో ఒకే ఒక్క ప్రశ్న తలెత్తుతుంది. ఈ సికాయి ఖురాన్ ఎవరు? కోపాన్ ఎవరు? అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి రాళ్ల మీద చెక్కాల్సినంత ముఖ్యమైన పని ఏంటి? వీరు పురాతన భారతీయ దేవుళ్లని, వారి పేర్లను ఈజిప్ట్ సంస్కృతికి తగ్గట్టుగా మార్చారని అంతర్జాలంలో కూడా హవా నడిచింది. ఆ నిజాన్ని తెలుసుకోవాలంటే మనం భారతదేశం నుంచి 5638 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రీస్ దేశానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ సమాధుల్లో భారతీయ భాషలో కేవలం 30 రాతలు మాత్రమే ఉన్నాయి. కానీ గ్రీకు భాషలో 2000కు పైగా రాతలున్నాయి. అవన్నీ ఒకే రకమైన సమాధుల్లో ఒకే శైలిలో రాసున్నాయి. ఈ గ్రీకు శాసనాలను అనువదించినప్పుడు వాటి అర్థం కూడా భారతీయ శాసనాల్లాగే ఉందని తేలింది. వాటిలో వేర్వేరు గ్రీకు పేర్లు రాసున్నాయి. ఆ పేర్ల తర్వాత అతను వచ్చాడు, అతను చూశాడు అనే వ్యాఖ్యానం రాసుంది. చరిత్రను పరిశీలించినప్పుడు ఆ కాలంలో ఈజిప్ట్ దేశం రోమన్ సామ్రాజ్యం ఆధీనంలో ఉండేదని తేలింది. రోమ్కు గ్రీస్కు మధ్య చాలా పెద్ద వాణిజ్య సంబంధాలుండేవి. ఆలివ్ నూనె, వైన్, కలప, లోహపు, ఉప్పు, చేపలు, వస్త్రాలు ఇలాంటివి. ఈజిప్ట్లో వ్యాపారం చేయడానికి వచ్చే పెద్ద వ్యాపారుల పేర్లను అక్కడ సమాధుల గోడల మీద చెక్కేవారు. ఆ గొప్ప వ్యాపారి తమ దేశానికి వచ్చాడని, ఇక్కడ వస్తువులను చూశాడని చెప్పడానికి ఒక రాతి రికార్డ్ లాంటిదన్నమాట. అంటే ఈ రోజుల్లో మనం ఒప్పందాలపై డిజిటల్ సంతకాలు అలాగే అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాం కదా, అలా. కానీ 2000 సంవత్సరాల క్రితం ఈ ఒప్పందాలను రాళ్ల మీద రాసేవారా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఋతుపవనాల సాయంతో ఓడలు ఎర్ర సముద్రం గుండా ప్రయాణించి ఈజిప్టు ఓడరేవులకు చేరుకునేవట. ఈ ప్రయాణం అంత సులభం కాదు. ఎందుకంటే వ్యాపారం కోసం ప్రాణాలకు తెగించడం అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎంత తెలివిని ఉపయోగించేవారు. సముద్రంలో నెలల తరబడి ప్రయాణం చేయాలి. తుఫాన్ల ముప్పు ఉంటుంది. అలాగే సముద్రపు దొంగల భయం కూడా ఉంటుంది. మధ్యదారిలో ఏదైనా జరిగితే కాపాడే నాదుడే ఉండడు, దిక్కు దివాణం ఉండదు. కానీ భారతీయ వ్యాపారులు చాలా నైపుణ్యం కలవారు. వారు ఋతుపవనాల గమనాన్ని బాగా అర్థం చేసుకునేవాళ్ళు. ఏ సమయంలో గాలి ఏ దిశలో వీస్తుందో అంచనా వేసేవారు ఖచ్చితంగా. ఆ గాలి సహాయంతో తమ ఓడలను 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈజిప్ట్ వరకు తీసుకువెళ్లేవారు. మళ్లీ గాలి దిశ మారినప్పుడు వాళ్ళు తిరిగి భారతదేశానికి వచ్చేవారు. ఇది పురాతన నావికా నైపుణ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. దీనికి అతిపెద్ద రుజువు ఒక పుస్తకం. సుమారుగా 2000 సంవత్సరాల క్రితం పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ అనే పుస్తకం రాయబడింది. ఈ సముద్ర మార్గాల్లో స్వయంగా ప్రయాణించిన ఒక రోమన్ వ్యాపారి ఈ పుస్తకాన్ని రాశాడు. దక్షిణ భారతదేశపు ఓడరేవుల నుంచి ఓడలు ఎలా ప్రయాణించేవి, ఎక్కడ ఆగేవి, ఈజిప్ట్లోని ఏ ఓడరేవుకు చేరుకునేవి అనేది ఈ పుస్తకంలో వివరంగా ఉంది. ఈ పుస్తకం ప్రకారం దక్షిణ భారతదేశంలోని ముజిరస్ ఓడరేవు ఆ కాలంలో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కేంద్రం. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం డజన్ల కొద్దీ ఓడలు సుగంధ ద్రవ్యాలతో నిండి బయలుదేరేవి. ఈ ఓడలు ముందుగా అరేబియా సముద్రాన్ని దాటేవి. ఆ తర్వాత అరేబియా తీరం వెంబడి ప్రయాణించి ఎర్ర సముద్రంలోకి ప్రవేశించి చివరిగా ఈజిప్ట్లోని బెరెనికే ఓడరేవుకు చేరుకునేవి. ఈ మొత్తం ప్రయాణానికి సుమారుగా 40 నుంచి 50 రోజుల సమయం పట్టేది. గాలి అనుకూలంగా ఉంటేనే ఇంత త్వరగా వెళ్ళగలిగేవారు. కానీ ఋతుపవనాలు ఆలస్యమైతే లేదా సముద్రాల్లో తుఫాన్లొస్తే ఈ ప్రయాణం నెలల తరబడి సాగేది. నడి సముద్రంలో ఓడకు ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడే నాదుడు కూడా ఉండడు. కేవలం మీరు, మీ ఓడ, మీ చుట్టూ అనంతమైన సముద్రం మాత్రమే ఉంటుంది. ఇక 1వ శతాబ్దంలో ఈజిప్ట్లో వ్యాపారం చేయడానికి వెళ్లిన భారతీయులు చాలామంది ఉన్నారు. ఆనాటి వాణిజ్య సాంప్రదాయం ప్రకారం వారి పేర్లు అక్కడ సమాధుల మీద చెక్కబడ్డాయి. అయితే అక్కడ దొరికిన హిందూ దేవుళ్ళు, ఇతర భారతీయ దేవుళ్ల విగ్రహాల సంగతి ఏంటి? అవి ఈజిప్ట్కు ఎలా చేరుకున్నాయి? నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఈజిప్ట్లో దొరికిన ఈ హిందూ దేవుళ్ల విగ్రహాల వయస్సును లెక్కించినప్పుడు అవి సుమారుగా 1800 సంవత్సరాల నాటివని తేలింది. అదే సమయంలో ఈజిప్ట్లో భారతీయ వ్యాపారులు భారీ ఎత్తున వ్యాపారం చేయడానికి వెళ్లేవారు. వీరు ప్రాచీన ఈజిప్ట్లోని బెరెనికే ఓడరేవు చుట్టుపక్కల ఒక చిన్న శాశ్వత స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వారు అక్కడ దేవాలయాలను కూడా నిర్మించారు. అంటే అక్కడ ఒక చిన్న ఇండో ఈజిప్షియన్ నాగరికత ఉండేదన్నమాట. కానీ ఈజిప్ట్ నాగరికత అంతరించినప్పుడు దాంతోపాటే ఈ ఇండో ఈజిప్షియన్ నాగరికత కూడా కనుమరుగవుతుంది. కానీ భూమి అడుగున వారి ఆనవాళ్లు మిగిలిపోయాయి. వారు పూజించిన విగ్రహాలు, దేవాలయాలు ఇప్పుడు మనకు దొరుకుతున్నాయన్నమాట. 3000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ను పరిపాలించిన 2వ రామ్సెస్ అనే రాజు మమ్మీ లోపల నల్ల మిరియాల గింజలు దొరికాయి. ఆ కాలంలో నల్ల మిరియాలు కేవలం ఒకే ఒక్క ఖండంలో, అది కూడా ఒకే ఒక్క ప్రదేశంలో పండేవి. అవి దక్షిణ భారతదేశంలోని కేరళంలో.
3000 సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశపు మిరియాలు ఈజిప్ట్ రాజు మమ్మీ లోపల ఉండడం ఆశ్చర్యం కాదు కదా. అది నిజం. దీన్ని బట్టి భారతదేశం ఈజిప్ట్ మధ్య వాణిజ్యం జరిగింది. అది కూడా 2000 సంవత్సరాల నాటి క్రితం. ఈ సంబంధం 3000 సంవత్సరాల కంటే పురాతనమైంది కూడా కావచ్చు. అక్కడ కేవలం మిరియాలు మాత్రమే కాదు, దాల్చిన చెక్క కూడా ఈజిప్ట్ మమ్మీల్లో లభించింది. ఈ దాల్చిన చెక్క కేవలం దక్షిణ ఆగ్నేయాసియా ప్రాంతాల్లో మాత్రమే దొరికేది. ఈజిప్ట్ ప్రజలు మమ్మీలను తయారు చేసే ప్రక్రియలో ఈ సుగంధ ద్రవ్యాలు ఉపయోగించేవారు. ఎందుకంటే ఈ సుగంధ ద్రవ్యాలు మృతదేహాలు కుళ్ళిపోకుండా కాపాడతాయి, పురుగు పుట్ర చేరకుండా నిషేధిస్తాయి. ఈరోజు మనం వంటకాల్లో వాడుకునే సుగంధ ద్రవ్యాలే 1000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ రాజుల దేహాలను సురక్షితంగా ఉంచే సామాన్లు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. భారతదేశంలోని ఒక చిన్న గ్రామ రైతు పండించిన మిరియాలు ఈజిప్ట్లోని అత్యంత శక్తివంతమైన రాజుల శవపేటికల్లో ఉన్నాయంటే భారతదేశం ఎంత గొప్ప వాణిజ్యాన్ని నెరపిందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఈజిప్ట్ పిరమిడ్లను ఏ హిందూ దేవుడు నిర్మించలేదు. అలాగే ఈజిప్ట్ స్థానికులు వాళ్ళని పూజించలేదు కూడా. ఇప్పుడు మనకు ఈజిప్ట్లో కనిపిస్తున్న భారతీయ ఆనవాళ్లు అన్నీ కూడా మన ప్రాచీన వ్యాపారులవి, మన భారతీయులవి. వాళ్ళు ఆ కాలంలో భారతదేశం నుంచి ఈజిప్ట్కు వ్యాపారం చేయడానికి వెళ్ళేవారు. కాబట్టి మన దేశ సంపద, మన దేశ జ్ఞానం చాలా గొప్పది. కానీ కావాలనే పిచ్చి రాతలు, అబద్ధపు చరిత్రలు మన దేశ గొప్పతనాన్ని పాతిపెట్టేశాయి.